టాబ్లెట్ వేసుకో అక్క. ఇంకా పడుకో అక్క. అక్క కంగారు పడకక్క. పర్వాలేదు. సరోజా, రోజు రోజుకి మనం శ్రావణికి రుణపడిపోతున్నాం. ఏంటి బావా ఈ భారీ డైలాగులు? లేదు శ్రావణి, ఒక కాలు చెయ్యి పడిపోయిన నాకు తల్లిలా నువ్వు చేస్తున్న సేవలకి నేనేదో పరాయిదాన్లా ఏమిటా మాటలు? నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. బావా మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను. శ్రావణి, ఏంటి బావా? నేనెప్పుడూ ఆ దేవుడిని కోరుకునేది ఒకటే, నా 7 ఏళ్ల కల ఖచ్చితంగా నెరవేరాలని. ఏంటి బావా ఎప్పుడు చూసినా 7 ఏళ్ల కల అంటుంటావు, ఏంటది? చెప్పనా? చెప్పు. ఓ పెద్ద కళ్యాణ మంటపంలో అందమైన పెళ్లి కూతురుగా నువ్వు, నీ పక్కన రాజకుమారుడు లాంటి పెళ్లి కొడుకు. చెప్పు ఆ బావా. తర్వాత ఏంద్ర ఇది? అమీర్పేటలో కబ్జా భూమి సెటిల్ చేశాం కదండి, ఆ సేట్ రత్నాలు గడ పంపాడు. అవునన్నా. ముట్ట నేను నా పెండ్లం మా లక్ష్మి తప్ప ఏ లక్ష్మిని ముట్ట. పదవ ఉండి అక్కడ ఉంది నడు. మేకల సత్తిగాడి ఫోన్ అన్నా. ఏంద్ర మేకల సత్తి పైసలు ఏంటుండా చెప్పానికి తలకాయ నరికి గ్యాస్ బెలూన్ కట్టి చార్మినార్ మీద ఎగరేస్తా. నైనా నైనా నాకు రోజు కాలేజీకి పోయి బోర్ కొడుతుంది, నేను కరాటే నేర్చుకుంటాను. నీకు కరాటే ఎందుకు బిడ్డ? ఎవరిని కొట్టాలో చెప్పు, మన లొల్లిగాడు పోయి కథం చేసి వస్తాడు. పోనీ డ్రైవింగ్ నేర్చుకుంటానే. నీకు డ్రైవింగ్ ఎందుకు పెట్టి ఒక్కొక్క బండికి 10 మంది డ్రైవర్లే పెడతా. మరి స్విమ్మింగ్ నేర్చుకోనా? స్విమ్మింగ్ అంటే ఎందుకు? ఈత కొట్టడం. అయినా నీకు స్విమ్మింగ్ ఎందుకమ్మా? నేను గోచి పెట్టుకుని హుస్సేన్ సాగర్ లో ఇస్తాను, నువ్వు పైనుండి చూడు. రే చూప్, నాకు బోర్ కొడుతుంది, మరి ఏం చేయాలనే? నీకు బోరు కొట్టే లొల్లి కానీ కొట్టు. ఏంటి నాయనా నేను ఏదో అడుగున వద్దంటావు? నిండు 100 ఏళ్ళు తోడుగుండే మగాడిని అడుగు బిడ్డ, పట్టుకొస్తా. నైనా అరే ఎవర్రా బయ్యాడు దినాం టీవీలో కనిపిస్తాడు? సచిన్ టెండూల్కర్. ఏ మాట అది? క్రికెట్ అంటే గూటి బిల్ల బ్రహ్మాండంగా కొడతాడు. మంచిగా కొడతారా? అయితే నా బిడ్డకు కావాలి, లగ్గం చేస్తా. అడిగి పెళ్ళైపోయిందండి. అరే పెళ్ళైతే ఏమైందిరా భయ్? విడాకులు ఇప్పిస్తాం, కిడ్నాప్ చేస్తాము. ఇక చాలు, నన్ను ఎత్తుకొచ్చినావు కదా, మన బిడ్డకైనా జర మంచి సంబంధం చూడు. ఎత్తుకపోమని చెప్పింది మీ అమ్మని. ఏందిరైనది? బర్రే సచ్చింది. రే శాంతి, కాలేజీలో చేరిన మొదటి రోజే గొడవ పెట్టుకుంటే వెళ్ళారా? అది కేవలం ఇంట్రడక్షన్ కేనమ్మా, ఇక ముందు ఇంకెవరితోనో గొడవ పెట్టుకుని సరేనా? ఇక లాభం లేదు, ఈ టెన్షన్ నేను భరించలేను. వీలైనంత తొందరలో నీకు పెళ్లి చేసి నిన్ను ఇంటివాణి చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. తాజా తాజా కూరగాయలు రైతు బజార్ నుండి తీసుకొచ్చాను. నాకు ఇవన్నీ నచ్చవు. మీరు అసలే ఊరికి కొత్త, అమ్మగారికి రైతు బజార్ ఎక్కడుందో తెలీదు, అందుకే తీసుకొచ్చాను. ఊరికే కాదులేని డబ్బులు తీసుకుంటాను. నీ దుంపలేగా భలే సరదాగా మాట్లాడతావే. మీరు వేడి వేడి ఉప్మా చేసి పెడితే సరదాగా తిని పెడతానమ్మా. Many happy returns of the day. Happy birthday to my dear loving sister Lahari. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి బర్త్డేకి ఇలా నువ్వు ఏదో థ్రిల్ చేస్తుంటావు. తొందరగా రెడీ అయ్యి హాల్లోకి రా, ఇంకా థ్రిల్ చేస్తాను. తొందరగా రెడీ వచ్చేయమ్మా. అలాగే వదినా. ఇదిగోండి సార్, ఫామ్ హౌస్ డాక్యుమెంట్స్ మీ సిస్టర్ పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. వెరీ గుడ్. అమ్మన నీ వాడేం మొండికేయలేదు కదా? మొండికేశాడండి. ₹1 ఎక్స్ట్రా ఇస్తామన్నా ఇవ్వనన్నాడు. మీ గురించి అంతా వివరంగా చెప్పాం. అమ్మకపోతే ఇదే ఫామ్ హౌస్ లో చిన్న సైజు సమాధి కట్టాల్సి వస్తుందని బెదిరించాం. ఎందుకండి అలా బలవంతంగా బెదిరించుకొనడం? అవసరమైతే వాడిని చంపేసానే లాక్కునేవాడిని. ఈ ఫామ్ హౌస్ ని లహరి ఇష్టపడింది. ఇష్టపడిందల్లా కొనిచ్చి లహరిని మరీ గారం చేస్తున్నారండి. అమృత, నా చెల్లెల గురించి నీకు తెలుసు కదా? ఇష్టపడింది ఏదైనా దక్కకపోతే తట్టుకోలేదు. చిన్నప్పుడు జలుబు చేస్తే మందు తినమా అంటే ఐస్ క్రీమ్ తింటానంది. వద్దన్నందుకు వారం రోజులు అన్నం తినలేదు. దాంతో మనకి 4 రోజులు నిద్రపట్టలేదు. అన్నయ్య ఇంకా ఏదో థ్రిల్ చేస్తానన్నా? నీ పుట్టినరోజు గిఫ్ట్, నువ్వు ఇష్టపడ్డ 100 ఎకరాల ఫామ్ హౌస్.
ఈ రోజు నీ బర్త్డే పార్టీ ఆ ఫామ్ హౌస్ లోనే. రైట్, కమ్ లెట్స్ గో టు ద కాలేజ్. బాయ్. ఏంట్రా బుక్ దాస్తున్నావు? బుక్ దాచట్లేదండి. చార్మినారా? ఇప్పుడు ఈ బొమ్మ చూసి అమ్మాయి గారు చార్మినార్ కావాలన్నారు అనుకోండి, అయ్యగారు అది కొనేద్దాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళ అమ్మం పొమ్మన్నారు అనుకోండి, అప్పుడు అయ్యగారు అది తట్టుకోలేక చార్మినార్ సిగరెట్లు కాల్చేస్తారండి. నీ మొహం, నీ వెధవ ఆలోచనలు నువ్వును. అమ్మాయి గారి బొమ్మ చూసి ఉంటే అప్పుడు తెలిసి ఉండేదండి నాది ఎంత కరెక్ట్ ఆలోచన. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఓ ఇంపార్టెంట్ న్యూస్. ఇవాళ సాయంత్రం 5ంటికి నా కొత్త ఫామ్ హౌస్ లో మీకు పార్టీ. లహరి సార్, డియర్ స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. లహరి, కమ్యా. Many happy returns of the day. Thank you. Students, give her a big hand. నీ పుట్టినరోజు సందర్భంగా నా చిరుకాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. కొత్తగా వచ్చిన మీకు లహరి పుట్టినరోజు గురించి ఎలా తెలిసింది సార్? పాఠాలు చెప్పి బోర్ కొట్టించడం కాదు, ముందు ఇలా ప్రెజెంటేషన్స్ ఇచ్చి మీ అందరినీ నా ఫ్రెండ్స్ చేసుకుంటాను. అది నా స్టైల్. ఈ క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరి బర్త్డేలు మీ 10th స్టాండర్డ్ సర్టిఫికెట్లు చూసి నోట్ చేశాను. మీ బర్త్డే నాడు మీ గిఫ్ట్లు మీకు ఇస్తాను. సార్, ఈ గిఫ్ట్లు కేవలం లంగావణిలకైనా మగవాళ్ళకు కూడానా? ప్యాంటు షర్ట్లు కూడా దక్కుతాయి, కానీ నీకు మాత్రం కుదరదు. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఫిబ్రవరి 29ని పుట్టావు కాబట్టి, అది 4 సంవత్సరాలకి ఒక్కసారే వస్తుంది కాబట్టి, నా ప్రెజెంట్ కోసం నువ్వు పదే ఫెయిల్ అవటం బాగుండదు కాబట్టి. సిట్ డౌన్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో శ్రావణి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుందండి. అడగండి. అడిగితే మీరు తప్పుగా ఫీల్ అవ్వకూడదు. లేదులేండి, అడగండి. వద్దులేండి, మళ్ళీ మీరు హర్ట్ అవుతారు. లేదండి, అవును అడగండి. కాదండి, ఈ ప్రశ్న అడిగితే మీకు నా మీద పేకల వరకు కోపం వస్తుందండి. రాదు, అడగండి. అది కాదండి, ఈ ప్రశ్న అడిగితే మీకే కాదు, ఏ ఆడపిల్లకైనా, చివరికి మదర్ తెరీసా లాంటి శాంతమూర్తికైనా కడుపు మండిపోతుందండి. అయితే అడగండి. అడగకపోతే నా డౌట్ ఎలా తీరుతుందండి? బాబోయ్, అయితే అడగండి. అడిగేస్తున్నానండి. మీ వయసు ఎంత? హోస్, ఇంతేనా? దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారు? 22. ఏమండోయ్, మీది మీ తమ్ముడిది కలిపి అడగట్లేదండి, మీ సోలో వయసు ఎంత? ఏమండి, మీరు మరీ మోసేస్తున్నారండి. నా వయసు 22. ఏమనుకోకండి, ఈ వయసులో చక్కగా చదువుకోవాల్సింది పోయి ఈ ఉద్యోగం బరువు బాధ్యతలు ఎందుకండి? పరిస్థితులండి. బీఎస్సీ సెకండ్ ఇయర్ లో చదువు డిస్కంటిన్యూ చేసి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చేసానండి, మా అక్కయ్య పిల్లల కోసం. మరి ఈ ఊర్లోనే కంటిన్యూ చేయొచ్చు కదండి? ఎందుకండి? బీఎస్సీ చదివితే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే తెలుస్తుంది. అదే లైబ్రరీని అయితే బోలెడని పుస్తకాలు చదవచ్చండి. లెనిన్ ని, లింకన్ ని, మిల్టన్ ని, క్లింటన్ ని, షెల్లీని, షేక్స్పియర్ ని, బోఫోర్స్ ని, కామర్స్ ని, అన్నమయ్యని, ఆత్రేయని, ఇలా. ఆహా, మీ బుర్ర నిండా బుక్సేనండి. ఎప్పుడైనా నాకు కాస్త నాలెడ్జ్ కావాలంటే అప్పిస్తారా? తిరిగి ఇంట్రెస్ట్ తో ఇస్తాను. ఏమండి, మీరు మళ్ళీ మోసేస్తున్నారండి. ఇది మోత కాదండి, నిజంగానే పొగడితేనండి. వస్తానండి. హాయ్. లహరి, నా రూమ్ లో వాటర్ రావట్లా. థ్యాంక్స్. మీరు బర్త్డేకి నాకు ప్రజెంట్ చేసిన పెన్ను నేను ఎక్కడ దాచుకున్నానో తెలుసా? ఎక్కడా? నా గుండెల పైన. అరే, ఈ పెన్ చైన్ భలే ఉంది. అంటే నా పెన్ను నేను పెనవేసుకుపోయిందనమాట. మీకు సంగతి తెలుసా? ఏంటి? ఇవాళ పరీక్ష ఈ పెన్ తోనే రాస్తున్నా. అయ్య బాబాయ్, అయితే నాకు పెద్ద పరీక్ష. ఎందుకు? ఏం లేదు, 2 మార్కులు తక్కువ వచ్చినా ఆ పెన్నుతో నన్ను పొడి చేస్తాను. నో, ఇట్స్ మై లక్కీ పెన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
దిస్ ఇస్ టూ మచ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పవా? కాదు, నా కాలేజీలో నా కళ్ళ ముందే ఆ అమ్మాయికి పువ్వు ఇవ్వటం. అసలు నా గురించి ఏమనుకుంటున్నావయ్యా? ఏయ్, నువ్వా? నేను నోరు విప్పరే లేదు సార్. అయినా సొంత పేరుతో కంటే ఇంటి పేరుతో పాపులర్ అయిన వాళ్ళే చాలా ఎక్కువ. కందుకూరి, గురజాడ, పేటూరి, నందమూరి. సర్లే, ఇంతకీ ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చావయ్యా పువ్వు? కొంపదీసి లవ్వా? అమ్మాయి తల్లోంచి పువ్వు కింద పడితే తీసిచ్చాను, దట్స్ ఆల్. తల్లో పువ్వు గురించి అడిగితే చెవిలో పువ్వు పెట్టాడేంటి? పువ్వా లవ్వా? పువ్వా లవ్వా? కాదు, లవ్వే.